వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఢిల్లీలో భూకంపం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది ఢిల్లీ వాసులని. కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు, ఇటు భారతదేశానికి సంబంధించి భయాందోళన కురిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీలో వచ్చిన ఈసారి భూకంపం కేవలం ప్రకంపనలకు మాత్రమే పరిమితం కాలేదు, మరీ ముఖ్యంగా ఆ సౌండ్స్ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాయి. ఇంతకీ ఎలా చూడాలి ఈ భూకంపాన్ని, ఎలా చూడాలి? ఇంతవరకు భూకంపం గురించి మాత్రం మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ వచ్చిన సౌండ్స్, ఆ శబ్దాలు ఎటువంటి సూచనలు? ఇన్ఫ్యాక్ట్ ఆ శబ్దాలు బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. అదిగో ఆ శబ్దాలు బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అండ్ వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ భూకంపం తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, అసలు ఈ భూకంపం ప్రభావం తర్వాత ఏమైనా ఉంటుందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు ఎన్జీఆర్ఏ సీనియర్ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు ఫోన్ లైన్లో ఇన్ఫ్యాక్ట్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పూర్ణచంద్రరావు గారు, ఇంతవరకు ఢిల్లీలో వచ్చిన ప్రకంపనలు 4 అంటే తీవ్రత 4ని మించి వచ్చిన సందర్భాలు కూడా చూసాం, కానీ ఈసారి 4 తీవ్రతతో వచ్చినప్పటికీ కూడా ఆ శబ్దాలు ఏంటి, దాంతోపాటు ఎలా అర్థం చేసుకోవాలి, శబ్దాలు ఎందుకు వస్తాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ అనేది జోన్ 4 లో వస్తుంది. సో ఇక్కడ తరచుగా భూకంపాలు రావడం సాధారణమైన విషయమే. అండ్ భూకంపాలు జనరల్ గా 4, 5 లేదా మాక్సిమం 6 వరకు ఉంటుంది మ్యాగ్నిట్యూడ్. అండ్ భూకంపాలు లో అంటే ఇప్పుడు ఢిల్లీలో బాగా పగుళ్ళు ఉంటాయి, ఫాల్ట్స్ అంటాం మనం, ఈ ఫాల్ట్ జోన్ అది. సో ఈ ఫాల్ట్స్ వల్ల ఈ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇవి మనకి మోస్ట్ సీవియర్ ఎర్త్క్వేక్స్ అయితే కాదు. మనకి మోస్ట్ సీవియర్ ఎర్త్క్వేక్స్ అనేది గ్రేట్ ఎర్త్క్వేక్స్ అంటాము. ఇవి వచ్చి జోన్ 5 లో వస్తాయి. అంటే మనకి హిమాలయ పర్వతాల దగ్గర, అలాగే అండమాన్ దీవుల దగ్గర ఈ అతిపెద్ద భూకంపాలు వస్తుంటాయి అన్నమాట. ఓకే, అయితే ఢిల్లీ అటువంటి జోన్ లో కాదు, కాబట్టి మనం 8 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ ఎక్స్పెక్ట్ చేయం ఈ ప్రాంతంలో. అంటే అంత, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1934 బీహార్ నేపాల్ ఎర్త్క్వేక్ అంటాం మనం, అతిపెద్ద భూకంపం. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో 1905 లో కూడా వచ్చింది. ఇవి ప్లేట్ బౌండరీ ఎర్త్క్వేక్స్, వెరీ బిగ్ ఎర్త్క్వేక్స్ అనమాట. ఢిల్లీకి వచ్చేసి కొంచెం తక్కువ మ్యాగ్నిట్యూడ్, జోన్ 4 కాబట్టి 4, 5, 6 వరకు వస్తూ ఉంటాయి తరచుగా. అండ్ అప్పుడప్పుడు భూమిలో సర్దుబాట్ల వల్ల అండ్ మన ఎర్త్క్వేక్ డెప్త్ ని బట్టి కూడా ఒక్కొక్కసారి సౌండ్స్ కూడా వస్తుంటాయి, గ్రౌండ్ షేకింగ్ తో పాటు సౌండ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి భూకంపం అంత తీవ్రత లేదు కాబట్టి మనం అంత దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి భూకంపాల వల్ల బిల్డింగ్లు కూలిపోవడాలు కానీ ప్రాణ నష్టం జరగడం ఉండదు. సో అది భయపడాల్సిన అవసరం. మనకి మెయిన్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే నార్త్ నుంచి వస్తుంది. ఇప్పుడు హిమాలయాల్లో గనక 8+ ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి సపోజ్, అటువంటి ఎర్త్క్వేక్ యొక్క తరంగాలు మోర్ దాన్ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బిల్డింగ్స్ ని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీలో వచ్చే చిన్న భూకంపం కన్నా హిమాలయాల్లో వచ్చే పెద్ద భూకంపం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అబౌవ్ 8 మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టయితే దాని సర్కంఫరెన్స్ చాలా దూరం వరకు ఆ తరంగాలు వెళ్ళి నాట్ ఓన్లీ హిమాలయాస్ లోనే కాదు, మనకి సౌత్ దక్షిణ వైపు కూడా దీని నష్టం జరుగుతుంది అనమాట. ప్రాణ నష్టం, బిల్డింగ్లు కొలాప్స్ అయిపోవడం జరిగే ప్రమాదం జోన్ 5 లో ఎర్త్క్వేక్ వస్తే కనుక. కానీ కేవలం 5 కిలోమీటర్ల డెప్త్లో ఈ భూకంప కేంద్రం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. దీని కారణంగానే ఇటువంటి సౌండ్స్ వచ్చాయనుకోలే, సౌండ్స్ వచ్చిన నేపథ్యంలో అంత భయానికి లోనవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే అంత భయంకరమైన స్థాయిలో ఆ శబ్దాలు వచ్చాయని చెప్తున్నారు ఢిల్లీ వాసులు. అది చెప్తున్నా, అప్పుడప్పుడు వస్తాయి సౌండ్స్, ప్రతిసారి రాదు. అది అక్కడ ఉన్న పగుళ్ళు తర్వాత లోతుని బట్టి కూడా ఉంటుంది. కానీ సౌండ్స్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు. మెయిన్ మనకి ప్రాబ్లం అనేది గ్రౌండ్ షేకింగ్ వల్లనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు గ్రౌండ్ షేకింగ్ యాక్సిలరేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, దానివల్ల మనకి బిల్డింగ్స్ కూలిపోవడం అలాంటివి జరుగుతాయి. అది ప్రమాదం. సౌండ్స్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అది మనం గమనించాల్సిన విషయం. ఇంకొక ప్రచారం తెర మీద జరుగుతోంది, ఇది ఒక పెద్ద భూకంపానికి దారి తీయచ్చు, ఒక పెద్ద భూకంపం వచ్చే ముందు ఇటువంటి చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్పి. దీంట్లో వాస్తవం ఎంతండి? అంటే అది కరెక్టే. దీన్ని ఫోర్ షాక్స్ అంటారు. అంటే ఏంటంటే పెద్ద భూకంపం వచ్చే ముందు చిన్న చిన్న భూకంపాలు బాగా ఇంటెన్స్ గా వస్తాయి.
అంటే ఒకటో రెండో కాదు, చాలా హై నంబర్ లో వస్తుంటాయి అన్నమాట. అయితే మన భూకంపాలు వచ్చిన ప్రతిసారి అవి 4 షాక్స్ అని చెప్పడానికి లేదు, అవకాశం లేదు. ఓకే, సో ఇప్పుడు అంటే మనం వీఆర్ అబ్జర్వింగ్ అన్నమాట. ఇంకా ఫర్దర్ గా ఏమైనా వస్తాయేమో అని చూసి తర్వాత కానీ ఇవి 4 షాక్సా కాదా అనేది చెప్పడం కష్టం ఇప్పుడు. సో ఇప్పుడు చిన్న భూకంపాలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ పెద్ద భూకంపం వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ మీరు అన్నది కరెక్టే, పెద్ద భూకంపం వచ్చే ముందు చిన్న చిన్న భూకంపాలు లార్జ్ నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి, వాటిని 4 షాక్స్ అంటాము. కానీ ప్రస్తుతం ఈ 4 షాక్స్ అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఢిల్లీకి దాదాపుగా అర్ధరాత్రి పూట అంటే ఈ 10 నుంచో లేకపోతే 4 లేకపోతే ఉదయం 6 ఈ మధ్యలో భూకంపాలు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కారణం ఏమనుకోవాలి? అంటే రాత్రిపూట ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనుకోవాలండి? అటువంటిది ఏమి ఉండదండి, రాత్రి పగలని ఉండదు. సీజన్ తో దాంతో సంబంధం ఏం లేదు. భూకంపాలు ఎప్పుడైనా రావచ్చు. అది ఒకవేళ కనిపించినట్టయితే ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్. ఓకే, ఇక్కడ దీంతో పాటు ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ వరదల తీవ్రత గతసారి కొంచెం కనిపించింది. ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తోందా? ఆ ఇంపాక్ట్ ఏమైనా ఈసారి భూకంపాల మీద ఉందా? ఏంటండి వరదల తీవ్రత? ఎందుకంటే అక్కడ వర్షాలు వచ్చిన సందర్భాన్ని చూసాం, ఢిల్లీ మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం ఈసారి. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అండి? ఎందుకంటే సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు వాటర్ లెవెల్కి సంబంధించి వెళ్ళినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల అడ్జస్ట్మెంట్స్ వల్ల భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్పి. ఈసారి ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తోందా? అటువంటి ఇంపాక్ట్ ఏమైనా ఉందనుకోవాలా? అంటే ఇప్పుడు జనరల్ గా షాలో ఎర్త్క్వేక్స్, చాలా చిన్న చిన్న ఎర్త్క్వేక్స్, వాటికి మనం మాన్సూన్ తో కానీ ఫ్లడ్స్ తో వీటితో లింక్ కనపడుతుంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది 4, 5, 6, 7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్, అవన్నీ లోతు బాగా కొన్ని కిలోమీటర్ల లోతులో వస్తాయి. సో వాటి మీద ఇటువంటి ప్రభావం ఏమీ ఉండదు అనమాట. దీస్ ఆర్ ప్యూర్లీ టెక్టానిక్ ఎర్త్క్వేక్స్, అంటే ప్లేట్ల సర్దుబాటు వల్ల వచ్చే భూకంపాలు ఇవి. వీటిని మనం అంటే ఇప్పుడు వేరే కారణాల వల్ల సృష్టించేవి కాదు, ఇది ఓన్లీ ప్లేట్ మూవ్మెంట్స్ వల్లనే వస్తాయి. రైట్, అంటే ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అవుతుందా? దేశ రాజధానిలో ప్రకంపనలు కానీ దేశవ్యాప్తంగా కూడా భయభ్రాంతులకు లోనైన పరిస్థితి, ఈ ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉండే అవకాశాలు ఉంటాయండి? మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ పెద్దదైతే దాని ఎఫెక్ట్ చాలా దూరం వరకు ఉంటుంది. ఇప్పుడు 4 and 5 మ్యాగ్నిట్యూడ్ అంటే మీకు లోకల్ గానే తెలుస్తుంది, లేదా పక్క రాష్ట్రాల్లో కొంతవరకు దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే తరంగాలు ఎంత దూరం దాకా వెళ్తాయి అనేది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లుగానే అదే 8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చినట్లయితే దాని ప్రభావం మోర్ దెన్ 200 కిలోమీటర్స్, ఇంకా పెద్దదైతే 300 కిలోమీటర్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ప్రభావం అంటే జస్ట్ తరంగాలే కాదు, దానివల్ల నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తరంగాలు ఏంటంటే భూమి అంతటా ప్రవహిస్తుంటాయి. మీకు నిజం కరెక్ట్ గా చెప్పాలంటే 5 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ ఎర్త్క్వేక్ అయితే అసలు భూగోళం మీద ఎక్కడ ఉన్నా కూడా రికార్డ్ అయిపోతుంది. మోర్ దెన్ 5 మ్యాగ్నిట్యూడ్. ఓకే, తరంగాలు చాలా దూరం దాకా ప్రవహిస్తాయి. సో ఈరోజు అంటే ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకుంటున్న పక్షంలో, ఎందుకంటే ఢిల్లీలోనే ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి, ఆ తర్వాత దీనికి సంబంధించి ఆఫ్టర్ షాక్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కువ వెళ్తున్నాయి అనేది. సో ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఇంకా ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది? ఫ్యూచర్లో ఎటువంటి ఇంపాక్ట్స్ ఉండొచ్చండి? ఎందుకంటే ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవుతున్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇయర్లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వాతావరణ మార్పు కూడా తోడవుతుందంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఢిల్లీ మనం జోన్ 4 లో ఉందని తెలిసిన విషయం. జోన్ 4 అన్న అతిపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం లేదు. జనరల్ గా మనం చూస్తాం 4 మ్యాగ్నిట్యూడ్ 5 మ్యాగ్నిట్యూడ్, మహా అయితే 6+ వస్తుంది. ఓకే, సో జోన్ 4 లో ఎటువంటి వస్తాయి అనేది ఇట్స్ ఆల్రెడీ వెల్ స్టడీడ్ అనమాట. అదే కనుక 8 మ్యాగ్నిట్యూడ్ జోన్ 5 అయితే కనుక మనకి అతిపెద్ద 8+ మ్యాగ్నిట్యూడ్ భూకంపాలు వస్తాయి. ఢిల్లీలో అంత పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం లేదు. పూర్ణచంద్రరావు గారు, ఎందుకంటే భూకంపాలకు అనగానే భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు జనాలు. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఒకవేళ ఏ లెవెల్ ఆఫ్ ఉన్నప్పుడు ఎటువంటి అంటే ఎలా కాషియస్గా ఉండాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు మనం ముఖ్యంగా బిల్డింగ్స్ వల్ల ప్రమాదం జరుగుతుంది. భూకంపం వల్ల ప్రమాదం ఉండదు, బిల్డింగ్స్ కూలిపోతే అవి మన మీద పడడం వల్లనే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన మీద ఎటువంటివి వస్తువులు కానీ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. హెడ్ కవర్ చేసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అవకాశం ఏదైనా టేబుల్ కింద కూర్చోవడం సేఫ్ అన్నమాట. ఎందుకంటే భూకంపాల ప్రమాదం కాదు, భూకంపాల వల్ల బిల్డింగ్లు కదిలిపోయి
రూఫ్ పడిపోవడం లేదా పైనుంచి ఏమైనా సూట్ కేసులు అలా నెత్తి మీద పడి ప్రమాదం జరుగుతాయి. సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇది ఏదైనా బెడ్ కింద కానీ టేబుల్ కింద దూరిపోవచ్చు. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టయితే బయటకు వచ్చేయడం మేలు, బిల్డింగ్ లో ఉండడం కంటే మనం బయట ఓపెన్ లోకి వచ్చేస్తే సేఫ్ అన్నమాట. రైట్, ఎందుకంటే ఎత్తైన బిల్డింగ్లో ఉంటూ ఉంటారు చాలామంది, మరి ముఖ్యంగా 15 స్టోరీస్ కావచ్చు, లేకపోతే గ్రేటర్ కమ్యూనిటీ టవర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ ఉండే అవకాశం ఉంటుందండి? ఏం లేదు, కానీ ఇప్పుడు 5 floors లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళు ఏదైనా షెల్టర్ కింద అంటే టేబుల్ కానీ మంచం కానీ అటువంటిది ఏదైనా ఉంటే దాని కింద దాక్కోవడం బెటర్. ఎందుకంటే బయటకు వచ్చే అంత టైం లేదు. అండ్ లిఫ్ట్ అసలు వాడకూడదు, ఇలాంటప్పుడు లిఫ్ట్ అనేది అస్సలు వాడకూడదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణచంద్రరావు గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ విశ్లేషణతో పాటు మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకున్నందుకు. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఢిల్లీలో వచ్చిన భూకంపం ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి, కానీ సౌండ్స్ వినిపించినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. దాంతోపాటు ఈ ప్రకంపనల తీవ్రతకు సంబంధించి మరి ముఖ్యంగా 8+ మ్యాగ్నిట్యూడ్తో వచ్చినప్పుడు, తీవ్రతతో వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 4, 5 ఇవి మనకి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి ముఖ్యంగా ఈ చిన్న భూకంపాలు, ఒక పెద్ద భూకంపం వచ్చే ముందు ఇటువంటివి వస్తాయి అంటూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి పూర్తిగా కొట్టివేయట్లేదు, కానీ పూర్తిగా అలా అని చెప్పి సమర్థించని పరిస్థితి కూడా ఉంది. అంటే పెద్ద భూకంపాలు వచ్చే ముందు ఇటువంటి చిన్న వస్తాయని చెబుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ చిన్న భూకంపాలు ఇలా ఈ ఇండికేషన్ అయితే మాత్రం కాదు పెద్ద భూకంపాలకి అనేది కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. నిన్న అంటే కొద్ది గంటల క్రితం ఢిల్లీ అయితే మాత్రం వణికిపోయింది, చిగురుటాకులో వణికిపోయింది. ఎందుకంటే మీరు చూడొచ్చు అక్కడ సీసీ ఫుటేజెస్ మీరు చూస్తే పైన ఆ వాటర్ ట్యాంక్స్ దగ్గర పైపులు ఏ స్థాయిలో ఊగుతున్నాయి. కొన్ని సెకండ్ల పాటు అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఉదయం 5:30 ప్రాంతం మీరు చూడొచ్చు. 17/2/2025 ఉదయం 5:30 ప్రాంతం. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కసారి అదిగో ఆ సౌండ్స్ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తాయి. కొన్ని చోట్ల అయితే చెట్లు విరిగిపడ్డాయంటూ కూడా చెబుతున్నమాట. సో అది తీవ్రత మీద ఆధారపడి ఉంటుందంటూ చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఒకవేళ బిల్డింగ్స్ ఏమైనా అంటే 4, 5 అదిగో ఆ సౌండ్స్ ఏంటంటే కనుక ప్లే మూవ్ అయినప్పుడు మరి ముఖ్యంగా భూకంప కేంద్రం దగ్గరగా ఉన్న సందర్భంలో ఇటువంటి శబ్దాలు వినిపించే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు ఎటువంటి శబ్దాలు వినిపించాయనేది. ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే 1.2 మరి కొన్ని చోట్ల 4.6 ఇలా ఉండింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ చెబుతున్న దాని ప్రకారం ఈ ఎపి సెంటర్ అనేది ఝీల్ పార్క్, ధోలాకువా దగ్గర ఝీల్ పార్క్ ఉంది. అక్కడ 4 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్ క్వేక్ రావడం జరిగిందంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. దాంతోపాటు లోతుకని గమనిస్తే 5 కిలోమీటర్ల లోతులో, మరి ముఖ్యంగా షాలో డెప్త్, దీన్ని షాలో డెప్త్ అని పిలవడం జరుగుతుంటుందంట. దీంతోనే కాస్త ఇంపాక్ట్ చూపించింది, ఆ శబ్దాలు వినిపించిన పరిస్థితి ఉందంటూ కూడా ఇటు ఎన్జిఏ ఇన్ఫ్యాక్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీకి సంబంధించి చెప్తున్నా. అంటే ఈ భూకంప నిపుణులు చెబుతున్న మాట కింద భావించవచ్చు. దీంతోపాటు సాధారణంగా రాత్రి పడుకున్న సందర్భంలో ఒక చిన్న సౌండ్ వస్తేనే మనం భయభ్రాంతులకు లోనవుతూ ఉంటాం. చిన్న గ్లాసు పడిపోతేనే ఇంట్లోనే భయభ్రాంతులకు లోనవుతాం. అలాంటిది నేచురల్గా ఒక ఉరుమురు వినా భయపడతాం. అలాంటిది ఏదో తెలియని శబ్దం, తీరా చూస్తే భూకంపం తెలిసిన తర్వాత ఇంకెంత భయానికి లోనవుతారు. ఒకసారి మీరు చూడొచ్చు ఆ సౌండ్స్, ఎటువంటి ఆ సౌండ్స్కే భయపడిపోయారు. అయితే దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. 4.6 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. 6 కిలోమీటర్ల పరిధికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. దాంతోపాటు 10 కిలోమీటర్ల లోతు అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతోంది. డిఫరెన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు కొన్ని సందర్భాలకు సంబంధించి. అయితే టెక్టానిక్ ఎర్త్ క్వేక్ అనే అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిటు మెటీరియల్ హెట్రోజెనిటీ అనే అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఎందుకంటే ఆఫ్టర్ షాక్స్ అనేవి 1.1 కావచ్చు, లేక 1.2 మ్యాగ్నిట్యూడ్ తర్వాత కూడా కంటిన్యూ అనేది వినిపిస్తున్నమాట. సో ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండొచ్చు,
మరి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ తీవ్రత పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అంటే ఈ ఘటన తర్వాత అంటే పెను భూకంపానికి దారితీసే అవకాశం ఉందా అని చెప్పి శాస్త్రవేత్తలు అడిగినప్పుడు ఎస్, అటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఈ ఘటనను కూడా దాంతో మనం చూసే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే కనుక కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పూర్తిగా కొట్టిపారడానికి లేదు, అలాంటి పూర్తిగా సమర్థించడానికి లేదు అంటూ కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఈ ఘటన నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.